తెలంగాణ సుభిక్షంగా అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని ఏపీ డిప్యూటీ సీఎం తన ఫోకస్ ఏపీపై పెడితే బాగుంటుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ హితవు పలికారు. రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ముల్లా కలిసే ఉన్నామని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సభల పేరిట విద్వేషాలు రెచ్చగొట్టదని కోరారు. దీన్ని అదునుగా తీసుకుని కొంతమంది ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ దీన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని దానం ఆకాంక్షించారు. తెలంగాణ ఇప్పుడు నేను చెప్పాను, సుభిక్షంగా తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోతున్న ఈ తరుణంలో మళ్ళీ ప్రాంత విభేదాలు కానీ ప్రాంత సమస్యల్ని లేవనెత్తి మంచిగా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ మనము విడిపోయిన అన్నదమ్ముల్లాగా ఉన్నాము. విడిపోయిన ఆ ప్రేమ ఆదర అభిమానాన్ని కోల్పోలేదు. ఆ ప్రేమ ఆదర అభిమానాన్ని మనం కొనసాగించాలి. మనకు మళ్ళా ప్రాంతాలు విభేదించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. కొంతమంది స్వార్థంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకొని ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఈరోజు అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి ఈ తరుణంలో మీ ఫోకస్ అక్కడి నుంచి ఇక్కడ డైవర్ట్ చేస్తే అక్కడ అభివృద్ధి కుంటుపడేటువంటి ప్రమాదం ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని మన విడిపోయినా మనం ఒక సోదర భావంతో అన్నదమ్ముల్లాగా ఉన్నాం కాబట్టి అది కొనసాగించేటువంటి ప్రయత్నంలో అందరూ కూడా మనము బాగా మన నిమగ్నం కావాలని అందుకే తెలంగాణ ఇప్పుడు నేను చెప్పాను సుభిక్షంగా